ఉరుములు మనుషుల మీద పడినప్పుడు కేవలం మగవారి మీదనే ఎక్కువ పడతాయి. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఎక్కువ యాపిల్స్ పండించే దేశం ఏంటో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో కొన్ని జీవులు ఉన్నాయి. అవి వాటి కళ్ళను 180 degrees వరకు తిప్పగలవు. అవేంటో తెలుసా? ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ బొగ్గు గనులు ఉన్న దేశం ఏంటో మీకు తెలుసా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు తెలుసా, ఇండియన్ ఫ్లాగ్ను గానీ అవమానించినట్టు ఏమైనా పని చేస్తే వారికి 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. ఏ ఫ్యామిలీలో అయినా కుటుంబంలోని పెద్ద కొడుకుకి మాత్రమే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆకాశంలో నుంచి మెరుపులు పడినప్పుడు స్త్రీలతో పోలిస్తే 5% ఎక్కువ మగవారి మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి కారణంగానే ఎక్కువ పర్సెంటేజ్ మగవారి మీదనే పడతాయి. దీనికి రీజన్ ఏంటో తెలియదు, కానీ ఎక్కువ మెరుపులు మగవారి మీదనే పడతాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ యాపిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీ చైనా. మూన్ మీద ఫస్ట్ టైం వాటర్ ఉన్నాయని కనుక్కున్న దేశం ఇండియా. పిల్లులు వాటి కండ్లను చెవులను 180 degrees వరకు తిప్పగలవు. ఇండియాలోనే అత్యంత పెద్ద బొగ్గు గనులు జార్ఖండ్లో ఉన్నాయి. మనం ఎప్పుడైనా రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు మ్యూజిక్ని కనుక ఆల్టర్నేట్గా వింటే మనం చదివేది వినేది ఈజీగా గుర్తుకు ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న మొత్తం ఆయుధాలలో 95% ఆయుధాలు కేవలం అమెరికా మరియు రష్యాలోనే ఉన్నాయి. 1982 వరకు శ్రీలంక దేశం పేరు సిలోన్గా ఉండేది. తర్వాత లంకగా మార్చారు. కానీ 1992లో దానికి ముందు శ్రీలంకగా పిలుస్తున్నారు. బ్రిటన్ అండ్ జపాన్లో మాత్రమే నల్ల పిల్లుల్ని శుభంగా అనుకుంటారు, కానీ మిగిలిన అన్ని కంట్రీస్లో అశుభంగా భావిస్తారు. అంతెందుకు, మన ఇండియాలో కూడా నల్ల పిల్లుల్ని అశుభంగానే భావిస్తారు. ఈ భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో 67 కోట్ల మంది 12 నెలల తర్వాత చనిపోతున్నారు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ పాండాలు ఉన్న దేశం చైనా. చైనా దేశంలో పాండాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. దీనికి కారణంగానే పాండాలను ఇతర దేశాలకు రెంట్కు పంపిస్తాయి. దీనికి చైనా ఒక్కో పాండాకు 1 మిలియన్ వరకు ఛార్జ్ చేస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ తన నెల జీతంలో మొత్తం 7% మందుకే ఖర్చు పెట్టేవారు. దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం మార్స్ గ్రహంలో ఒక పెద్ద వరద వచ్చింది. అసలు ఆ వరద ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆ వరద మార్స్ గ్రహం మీద ఇప్పటి వరకు ఉంది. ఆ నీరు అంతా ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. 1801 సంవత్సరంలో ఐర్లాండ్ మరియు బ్రిటన్ కలిపి యునైటెడ్ కింగ్డమ్గా మార్చారు. ప్రపంచంలోనే ఫస్ట్ కంప్యూటర్ వైరస్ని 2 పాకిస్తాన్కి చెందిన బ్రదర్స్ తయారు చేశారు. అంటే కంప్యూటర్ యొక్క వైరస్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది పాకిస్తాన్లోనే. చక్కెరని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఇండియా. చిరుతపుళ్ళు నైట్ టైంలో కూడా చాలా క్లియర్గా చూడగలవు. వాటి కళ్ళు డే టైం కన్నా రాత్రి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో 2% జనాభా కళ్ళు మాత్రమే గ్రీన్ కలర్లో ఉంటాయి. మిగిలిన 98% మంది యొక్క కళ్ళు నల్లగానే ఉంటాయి. ఈ ప్రపంచంలో 60% జనాభా తాము పడుకునే ముందు అంతకు ముందు జరిగిన సంఘటనను ఆలోచిస్తూ పడుకుంటారంట. అంటే ఆ రోజు అలా చేసి ఉంటే బాగుండు అని గుర్తు చేసుకుని నిద్రపోతారంట. యూట్యూబ్లో ఎక్కువగా సెర్చ్ చేసిన వర్డ్ ఏంటో తెలుసా? హౌ టు కిస్. మనం ఇంగ్లీష్ని ఎక్కువ అమెరికా వారు మాట్లాడతారు అనుకుంటాం, కానీ మీరు అలా అనుకుంటే రాంగ్. ఎందుకంటే అమెరికా కంటే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవారు చైనాలో ఉన్నారు. పాములకు అసలే చెవులు ఉండవు. సౌండ్ని విని పాములు వస్తున్నాయి అనుకోవడం తప్పు. ద ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1971 ప్రకారం పోలీసుల పర్మిషన్ లేకుండా ఎయిర్ బెలూన్స్ కైట్ని ఎగరేయడం ఇల్లీగల్. ఒకవేళ ఎవరైనా నార్త్ కొరియా దేశంలో కనుక క్రైమ్ చేసి దొరికిపోయినట్టయితే వారికి శిక్ష 3 తరాల వరకు ఉంటుంది. అంటే కొడుకు తప్పు చేస్తే అతని ఫాదర్ కి కూడా శిక్ష ఉంటుంది. ఏనుగులు చూడడానికి పెద్దగా ఉండటం వల్ల అవి చాలా ఆహారం నీరు తీసుకుంటాయి. ఒక అడవి ఏనుగు రోజుకు 300 లీటర్ల నీరును తాగుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కువ ఫ్రెష్ వాటర్ ఆకాశం నుంచే వచ్చే రెయిన్ వాటర్. ఈ భూమి మీద ఒక మనిషికి ఆక్సిజన్ అందించాలి అంటే ఖచ్చితంగా 7 చెట్ల యొక్క ఆక్సిజన్ అవసరం. అంటే 7 చెట్ల ఆక్సిజన్ ఒక్క రోజుకు సరిపోతుంది. ఈ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ అని చెప్తారు. దీని యొక్క సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఈ పక్షి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పక్షి ముందుకే కాకుండా వెనక్కి కూడా ఎగరగలదు. అన్ని చెట్ల కంటే రావి చెట్లు ఆక్సిజన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియాలో ఉండే పోలీసులకు ఒక చట్టం ఉంది. సన్ ఉదయించే ముందు కానీ సన్ అస్తమించే తర్వాత కానీ పోలీస్ స్టేషన్లో ఒక మహిళను ఉంచకూడదు లేదా అరెస్ట్ చేయకూడదు. మనుషులకు ఎంతో ఆరోగ్యం మరియు ప్రోటీన్స్ ని అందించే ఆహారం మష్రూమ్స్. ఈ ప్రపంచంలోనే మష్రూమ్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే చైనా. ప్రాచీన ఈజిప్ట్ దేశంలో పిల్లుల్ని చంపితే వారికి ఉరిశిక్ష వేసేవారు. అలానే చైనాలో ఎవరైనా పాండాలను చంపితే వారికి ఉరిశిక్ష పడుతుంది. అలానే మీకు ఏదైనా యానిమల్ని చంపితే ఉరిశిక్ష పడే కంట్రీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇండియాలో దాదాపు ప్రతి నిమిషం 33 మంది పిల్లలు పుడుతున్నారు. అంటే ఈ ఫ్యాక్ట్ వీడియో చూసేలోపు 10 మంది పిల్లలు పుడతారు. ప్రపంచంలో ఉండే మొత్తం సముద్రంలో 1000 టన్నుల చెత్త తేలుతూ ఉంటుంది. దీనివల్ల వాటర్ ఎంతో పొల్యూట్ అవుతుంది. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ అంబులెన్స్ నెట్వర్క్ ఉన్న దేశం పాకిస్తాన్. సాధారణంగా మనలో చాలా మంది పాములు పగబడతాయని అంటారు, కానీ పాములు పగబట్టవు. కానీ ఏనుగులు మాత్రం పగబడతాయి. పెద్ద ఏనుగు కానీ ఎవరి మీదైనా పగబడితే అది గుర్తుంచుకుంటుంది, ఎందుకంటే వాటి యొక్క బ్రెయిన్ సైజ్ అంత పెద్దగా ఉంటుంది. ఈ ప్రపంచంలో 7 వండర్స్లో ఒక వండర్ తాజ్మహల్. తాజ్మహల్ కట్టడానికి 22,000 మంది కూలీలు దాదాపు 22 సంవత్సరాలు కష్టపడి తాజ్మహల్ని కట్టారు. ఆ తాజ్మహల్ని కట్టించిన షాజహాన్ ఆ అందమైన కట్టడాన్ని ఇంకెవరు కట్టొద్దు అని ఆ తాజ్మహల్ కట్టిన కూలీల యొక్క చేతుల్ని కట్ చేయించాడు.